వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అన్నప్రసాదంలో మరో ఐటెం, శ్రీవారి భక్తులకు పండగే పండుగ. తేనికళ్ల సుందరి బంపర్ ఆఫర్, బాలీవుడ్ సినిమాలో ఛాన్స్. సంజయ్ రాయ్కి ఉరేసరి, హైకోర్టును ఆశ్రయించిన బెంగాల్ సర్కార్. వచ్చే కేంద్ర బడ్జెట్ 2025తో యువతకు 85,000 ఉద్యోగాలు, ఆర్థిక శాఖ. కన్నీరు పెట్టుకున్న బాలకృష్ణ. ట్రంప్ రాకతో ఊపందుకున్న క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ కు మహర్దశ. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పునాదుల మీద ఏర్పడ్డ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ దాతామణి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చెప్పిన హామీలను అమలుపరచడంలో విఫలమవుతూ ప్రజలు తప్పుదో పట్టించడానికి సర్వేల పేరుతో మభ్యపెడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అబద్ధపు పునాదుల మీద ఏర్పడ్డ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం పథకాలపైన ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అక్రమ కేసులు బనాయిస్తూ పథకాలు డైవర్షన్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నిస్తున్నందుకు ప్రజాప్రతినిధులు ఇటు ప్రజలపై, ప్రతిపక్ష పార్టీపై, మాపై కేసులు బనాయిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో పథకాల పేరుతో కమిషనర్ రూపంలో దండుకుంటున్న ప్రజాప్రతినిధులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు పరిచినట్టుగా నిరూపించలేనటువంటి ధైర్యం లేకుండా సర్వేల పేరుతో మభ్యపెడుతున్నారని, దమ్ము ధైర్యం ఉంటే మేము ఈ పథకం అమలు చేశామని సభాముఖంగా చెప్పుకునే ధైర్యం కూడా లేనటువంటి ఈ మంత్రులు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామని తాతా మధు వ్యాఖ్యానించారు. రుణమాఫీ కానీ లేదా మీరు ప్రవేశపెడుతున్న భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయల స్కీమ్ కానీ, ఈ అన్ని అంశాల మీద మీరు దరఖాస్తులు స్వీకరించారు. సెటిల్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడి పేదవారి భూములను కొల్లగొడుతున్నారు. ఈ జిల్లాలో కూడా మంత్రుల కంటే వారి యొక్క కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా మారి ఈ జిల్లా ప్రజలను దోచుకుంటున్నారు. గతంలో ఈ జిల్లాలో ఇలాంటి యొక్క వాతావరణం, సాంప్రదాయం, కల్చర్ ఈ జిల్లాలో లేదు. అనేక మంది మంత్రులుగా పనిచేశారు. ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఈ జిల్లాలో కొత్త సాంప్రదాయాన్ని సృష్టించారు. ఒక రాజ్యాంగేతర శక్తులు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. మీ ద్వారా ఈ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. గతంలో ఎప్పుడు లేనటువంటి ఒక విష సంస్కృతిని ఈ జిల్లాలో ప్రవేశపెట్టారు, రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి తమ్ముళ్ళు కొండారెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి అయితే ఈ జిల్లాలో కూడా మళ్ళా చెప్పుతున్నాను, మల్లు నందిని గారు, దయాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు ఈ జిల్లాలో రాజ్యాంగేతర శక్తులుగా తయారయ్యారు. వారిని అదుపులో పెట్టుకోండి, ప్రజలు మేలుకోకముందే అని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో అవినీతి అనేటువంటిది విచ్చలవిడిగా ఉంది. నిన్ననే మాకు సండ్ర వెంకట వీరయ్య గారు నేను వెళ్తే ఒక నాయకుడు చెప్పాడు, కాంగ్రెస్ నాయకుడు. ఆయన కూడా బీఆర్ఎస్ లో నుంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. అన్న లుంగి మీద కూర్చుంటే గుంజుకొని పోయాడు అన్న, నన్ను తీసుకుపోయి జాయిన్ చేయించారు, నేను ఆ పార్టీకి ఏజెంట్గా ఉన్నాను, ఊళ్ళోకి వస్తే ఇప్పుడు చెప్పుతో కొడతామన్నా అన్నారు. ఎందుకు కొడతామయ్యా అని అడిగాం. అన్నా మాకున్నది 1,96,000 మాకు బ్యాంక్ అప్పు ఉంది. పార్టీ నాయకులకు ఎవరైతే వంతపాడుతూ ఉన్నారో వారికి కూడా వడ్డీతో సహా మళ్ళా వారు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అవినీతిలో భాగస్వాములు కావద్దని అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం. అదే సందర్భంలో ప్రజలు ఆలోచించుకోవాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందని తెలియజేస్తున్నాం. ట్రంప్ అధికారంలోకి వచ్చారు. బిట్కాయిన్ విలువ అమాంతం పెరిగిపోయింది. డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి మొదటి నుంచి అనుకూలంగా ఉన్నారు. అంతేకాదు అమెరికాను క్రిప్టో రాజధానిగా మారుస్తానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో బిట్కాయిన్ ధర భారీగా పెరిగింది. ప్రముఖ
సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ రోజు తన సొంత నియోజకవర్గం హిందూపూర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల స్థానిక టీడీపీ నాయకులు వెంకటస్వామి మరణించగా వారి ఇంటికి వెళ్లారు బాలకృష్ణ. ఇక వెంకటస్వామి కుటుంబానికి నివాళులు అర్పిస్తూ భావోద్వేగానికి గురైన బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇక ఈ రోజు ఉదయం హిందూపూర్లో ఆధునీకరించిన ప్రెస్ క్లబ్ భవనాన్ని సైతం బాలకృష్ణ ప్రారంభించారు. మరికొన్ని వారాల్లో కేంద్ర బడ్జెట్ 2025-26 రానుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈసారి కేంద్ర బడ్జెట్ ప్రకటనలో కీలక విషయాలు ప్రస్తావించింది. ముఖ్యంగా సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏకో సిస్టంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ పోస్టు కూడా పెట్టింది. అందులో సెమీ కండక్టర్స్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఏకో సిస్టమ్ అభివృద్ధి కోసం ప్రోగ్రామ్ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్, సెమీ కండక్టర్ డిజైనింగ్ కంపెనీలకు మద్దతు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది. ఇక 2021 డిసెంబర్ 15వ తేదీన ఆమోదించబడిన సెమీకాన్ ఇండియా ప్రోగ్రాం ప్రపంచ సెమీ కండక్టర్ పరిశ్రమలో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 16 సెమీ కండక్టర్ డిజైన్ కంపెనీలకు 5 సెమీ కండక్టర్ ప్రాజెక్టులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టులు మొత్తం 1.52 లక్షల కోట్ల పెట్టుబడిని ఆకర్షిస్తాయని అంచనా. అంతేకాకుండా దేశ యువతకు ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 25,000 ప్రత్యక్ష ఉద్యోగాలను, మరో 60,000 పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇది దేశ సాంకేతిక శ్రామిక శక్తిని పెంచడంలో కీలక మైలురాయిగా మారనుంది. తిరుమల శ్రీనివాసుడంటే ప్రపంచమంతా ఫేమసే. అందుకే ఆయన దర్శనం కోసం ప్రపంచ నలుమూల నుంచి రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు. ఒక్క శ్రీవారు మాత్రమే కాదు, ఆయనకు ఎంతో ఇష్టమైన లడ్డు అన్న భక్తులకు ఎంతో ప్రీతి. అందుకే లడ్డూల కోసం క్యూ లైన్ లో పోటీ పడుతుంటారు భక్తులు. స్వామివారిని దర్శించుకుని వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదంగా చిన్న లడ్డు అందిస్తారు. ఆ తర్వాత భక్తులు తమకు కావలసిన లడ్డూలు కౌంటర్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఇక స్వామి దర్శనానికి వచ్చి క్యూలో నిలబడి అలసిపోయిన తన భక్తులకు కడుపారా భోజనం పెట్టి పంపిస్తారు స్వామివారు. ఆ అన్న ప్రసాదంలో ఇప్పుడు భక్తుల కోసం మసాలా వడలు కూడా చేర్చారు. అవును, టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం మేరకు మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్ర మెనూలో మసాలా వడను చేర్చారు. సోమవారం నుంచి భక్తులకు దీనిని వడ్డించడం ప్రారంభించారు. తొలి రోజు 5,000 వడలను ప్రయోగాత్మకంగా వడ్డించారు. మరో వారం పాటు పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తారని సమాచారం. ఇక పలువురు భక్తులు అన్న ప్రసాదాల నాణ్యత, వడ ఆదిష్టపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు మొత్తం 6.83 లక్షల మందికి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించింది. ఇక స్వామివారి హుండీ ఆదాయం 34.43 కోట్లు సమకూరగా 1,13,132 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు వినియోగం దాదాపుగా తగ్గిన పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లటం వల్ల బొగ్గు రంగం రాబోయే కొన్నేళ్లలో 5 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నైపుణ్య అభివృద్ధి, సామర్థ్యం పెంపుదలపై రాష్ట్రాలు దృష్టి సారించాలని కోరారు. ఒడిశాలోని కోనార్క్లో జరిగిన ఓ జాతీయ సదస్సులో కిషన్ రెడ్డి ప్రసంగించారు. దేశానికి ఏడాదికి 2 బిలియన్ టన్నుల బొగ్గు అవసరమని, 2040 నాటికి డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అన్నారు. థర్మల్ పవర్ డిమాండ్లో 72% ఫలించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2014తో పోలిస్తే బొగ్గు ఉత్పత్తి 76% పెరిగి 2024 నాటికి 997 మిలియన్ టన్నులకు చేరుకుందన్నారు. ఇక 2030 నాటికి 1.5 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ బొగ్గు ఉత్పత్తి విలువ దాదాపు 1.86 లక్షల కోట్లు. కోల్ రంగం జీడీపీలో 2% సహకరిస్తుందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 8,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ప్రారంభించిందని కిషన్ రెడ్డి తెలిపారు. నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ గనుల అన్వేషణను ప్రోత్సహించడానికి ఇప్పటి వరకు 329 ప్రాజెక్టులకు నిధులు సమకూర్చిందని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. ఇక ఖనిజాల అన్వేషణకు ప్రోత్సహించడానికి ఇలాంటి ట్రస్టులను ఏర్పాటు చేయాలని, నిధులను ఉపయోగించాలని రాష్ట్రాలను కోరారు. ప్రపంచంలో ఏ మూల ఏం
జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా నటనపై ఆసక్తి ఉండి సినీ రంగంలోకి రావాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడింది. సోషల్ మీడియాలో ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారలు చాలా మంది ఉన్నారు. నెట్టింట రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్గా చక్కం తిప్పుతున్న తారల గురించి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలోని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫొటోస్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. కాటుక దిద్దిన అందమైన తేనెకళ్ళు, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్ తో మహాకుంభమేళలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో దండలమ్ముకుంటున్న ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిన కొందరు వెంటనే తన ఫొటోస్ నెట్టింట షేర్ చేయడంతో చాలా ఫేమస్ అయిపోయింది. ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఆ అమ్మాయి కుంభమేళలో దండలమ్ముకోవడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది. అయితే ఆమె తేనె కళ్ళు, చూడు చక్కని రూపం చూసి ఫిదా అయిన కొందరు ఆ అమ్మాయి ఫొటోస్ ను, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలా పాపులర్ అయింది. ఇక ఇప్పుడు మోనాలిసా రూపం పూర్తిగా మారిపోయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ అమ్మాయికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. మోనాలిసా చిన్నప్పటి నుంచి దండలమ్ముతూ తన తల్లిదండ్రులకు సహాయం చేస్తుంది. ఇక ఈ క్రమంలోనే కుంభమేళాలో తన కుటుంబంతో కలిసి దండలు విక్రయిస్తున్న ఆ అమ్మాయి నెట్టింట పాపులర్ కావడంతో ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ ఇచ్చారట. డైరెక్టర్ సరోజ్ మిశ్రా త్వరలోనే ఆ అమ్మాయిని కలవనున్నారని టాక్ వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జికర్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో దోషి సంజయ్ రాయ్కి కోల్కతా సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించడం తెలిసిందే. అయితే దోషి సంజయ్ రాయ్కి మరణశిక్ష పడకపోవడం పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐకి ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం కోల్కతా హైకోర్టు ఛాలెంజ్ చేసింది. సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన అడ్వకేట్ జనరల్ డివిజన్ బెంచ్ ఎదుట అప్పీల్ చేశారు. దీని విచారణను స్వీకరించేందుకు డివిజన్ బెంచ్ అంగీకరించింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అన్నప్రసాదంలో మరో ఐటెం, శ్రీవారి భక్తులకు పండగే పండుగ. తేనెకళ్ల సుందరి బంపర్ ఆఫర్, బాలీవుడ్ సినిమాలో ఛాన్స్. సంజయ్ రాయ్కి ఉరేసరి, హైకోర్టును ఆశ్రయించిన బెంగాల్ సర్కార్. వచ్చే కేంద్ర బడ్జెట్ 2025తో యువతకు 85,000 ఉద్యోగాలు, ఆర్థిక శాఖ. కన్నీరు పెట్టుకున్న బాలకృష్ణ. ట్రంప్ రాకతో ఊపందుకున్న క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ కు మహర్దశ. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పునాదుల మీద ఏర్పడ్డ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ దాతామణి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.